జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక నియోజకవర్గానికి సంబంధించినది అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ ఎన్నికలో ఫలితం ఎవరికి అనుకూలంగా రాబోతుందన్న చర్చ జరుగుతోంది. ఈ రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ కొనసాగగా అదే స్థాయిలో జోరుగా బెట్టింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందుతారని, లేదు బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారని ఇలా ఇరు పార్టీల మీద పందెం రాయిలు బెట్టింగ్లు పెట్టారు. ఈ బెట్టింగ్లు కేవలం నియోజకవర్గానికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగానూ ఈ ట్రెండ్ కొనసాగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తాము విజయం సాధిస్తామన్న ధీమాలో కాంగ్రెస్ ఉన్నది. పోలింగ్ జరిగిన తీరును విశ్లేషిస్తూ అంతా కూడా తమకు అనుకూలంగా ఉందన్న అంచనాలో హస్తం నేతలున్నారు. తమ అంచనా ప్రకారం 18,000 నుంచి 25,000 మెజారిటీతో జూబ్లీహిల్స్లో గెలుస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ సైతం దాదాపు అన్నీ కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పడంతో హస్తం నేతల్లో విజయంపై ధీమా మరింత పెరిగింది. బ్యాలెట్తో పాటు 18 సర్వీసు ఓట్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది కూడా లెక్కించిన తర్వాత ఈవీఎంలో అవకాశం అయితే కనపడతా ఉంది. ఇంట్లో మొత్తానికి ఇంట్లో కూడా ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్తో పాటు పోలీస్ బందోబస్తు కూడా ప్రేమనోడు ఎవడు అట్లే కొడతారు. బ్యాలెట్తో పాటు 18 సర్వీసు ఓట్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది కూడా లెక్కించిన తర్వాత ఈవీఎంలో అవకాశం అయితే కనపడతా ఉంది. ఇంట్లో మొత్తానికి ఇంట్లో కూడా ఉన్నటువంటి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, నేతలను సమన్వయపరుస్తూ సమీక్షలు చేస్తూ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. సీఎం ప్రతి డివిజన్లో కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలతో ప్రచారం నిర్వహించారు. దీంతో పాటు నేతలంతా సమన్వయంతో పనిచేశారు. అభ్యర్థి విజయం కోసం నియోజకవర్గంలో ప్రతి గల్లీ, బస్తీని చుట్టి వచ్చారు. మిత్రపక్షాలు ముఖ్యంగా మజ్లిస్ పార్టీ కాంగ్రెస్కు మద్దతుగా క్షేత్రస్థాయిలో ప్రచారం చేసింది. ఇటు వామపక్షాలు, తెలంగాణ జనసమితి పార్టీ కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసింది. కాంగ్రెస్కు అనుకూలంగా పబ్లిక్ టాక్ను తీసుకురావడంలో హస్తం నేతలు విజయం సాధించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బ్యాలెట్తో పాటు 18 సర్వీసు ఓట్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది కూడా లెక్కించిన తర్వాత ఈవీఎంలో అవకాశం అయితే కనపడతా ఉంది. ఇంట్లో మొత్తానికి ఇంట్లో కూడా ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్తో పాటు పోలీస్ బందోబస్తు కూడా ప్రేమనోడు ఎవడు అట్లే కొడతారు. బ్యాలెట్తో పాటు 18 సర్వీసు ఓట్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది కూడా లెక్కించిన తర్వాత ఈవీఎంలో అవకాశం అయితే కనపడతా ఉంది. ఇంట్లో మొత్తానికి ఇంట్లో కూడా ఉన్నటువంటి
పోలింగ్ ప్రస్తుతం ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్తో పాటు పోలీస్ బందోబస్తు కూడా అదే ఆ ప్రేమనోడు ఏమిటి అట్లే కొడతారు. కొంత ఓటింగ్ బ్యాలెట్తో పాటు 18 సర్వీసు ఓట్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది కూడా అంతా లెక్కించిన తర్వాత ఈవీఎంలో ఉన్నటువంటి అవకాశం అయితే కనపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ నేతల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ఓవైపు గెలుపు తమదన్న ధీమా నేతల్లో కనిపిస్తున్నప్పటికీ మరోవైపు ఓటమి టెన్షన్ సైతం వారిని వెంటాడుతుంది. గెలుపుపై ఏ స్థాయిలో భరోసాతో ఉన్నారో అదే స్థాయిలో ఓటమి భయం సైతం వారిని వదిలిపెట్టడం లేదు. ఒకవేళ జూబ్లీహిల్స్ ఫలితం తారుమారైతే భవిష్యత్తులో పార్టీ భవిష్యత్తు ఏంటన్న భయం ముఖ్య నేతల్లో కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగానూ బీఆర్ఎస్ బలగాన్ని ఇక్కడే మోహరించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర నేతలు వచ్చి ప్రచారం చేశారు.